హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరూ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మన సోషల్ కంటెంట్ అండి. సోషల్ కంటెంట్ మనం చెప్పడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే. మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకొస్తున్నామండి. సోషల్ కంటెంట్ మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. చాలా అన్ని క్లాసులు కూడా మనం కవర్ చేస్తాం కంటెంట్. అందువల్ల అందరూ కూడా మా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు బిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్లో తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసామండి. థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మనకు తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసాం మన ఛానల్లో. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి, ఒకసారి చూడండి. అలాగే మనకి తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసామండి. తెలుగు మెథడాలజీలో 10 లెసన్స్ అండి. 10 లెసన్స్ కూడా మనం కంప్లీట్ చేసాం. లెసన్ వైజ్ బిట్స్ కూడా మనం చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ప్లేలిస్ట్ ఉందండి. అదే జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేసి నేను చేసిన డిఎస్సికి సంబంధించి వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి, చూడండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీకు చదవడానికి కూడా వీలుగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ అనేది ఎటు వెళ్ళకుండా మీకు ఎప్పుడు ఓపెన్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఓపెన్ చేసుకోవడానికి బాగుంటుందండి. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ నేను పెడుతున్నానండి వీడియో డిఎస్సికి సంబంధించి. ఓకే అండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాము. లెసన్ పేరు ఏంటంటే మనకి పటాల అధ్యయనం విశ్లేషణ. పటాల అధ్యయనం విశ్లేషణ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి సోషల్ కంటెంట్ గురించి ముందు 4 వీడియోలు చేశాను, ఒకసారి చూడండి. ఈరోజు స్టార్ట్ చేయలేదు, ఆల్రెడీ స్టార్ట్ చేసి 4 డేస్ అవుతుంది. 4 వీడియోస్ పెట్టాము, ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ పెడుతున్నామండి. ఇది ఒకటే కాదు, దీనికి ముందు చేసాము. ఆ తర్వాత లెసన్ ఇదండి. ఇది నేను చెప్పిన 3-4 లెసన్స్ అయ్యాయి. తర్వాత ఇది 5వ లెసన్ అండి. పటాల అధ్యయనం విశ్లేషణ. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, అక్షాంశ రేఖాంశాలను మొట్టమొదట రూపొందించిన వారు ఎవరు? అక్షాంశ రేఖాంశాలను మొట్టమొదట రూపొందించిన వారు ఎవరు? ఫస్ట్ చూడండి, హాలండ్. రెండోది డచ్. మూడోది గ్రీకులు. నాలుగోది రోమన్లు. ఈ నాలుగింట్లో ఎవరు అక్షాంశ రేఖాంశాలను మొట్టమొదట రూపొందించిన వారు ఎవరు అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 3 అండి, గ్రీకులు అండి. అక్షాంశ రేఖాంశాలను మొట్టమొదట రూపొందించిన వారు గ్రీకులు. అక్షాంశ రేఖాంశాలు ఏర్పాటు చేసుకున్నటకు ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది? అక్షాంశ రేఖాంశాలు ఏర్పాటు చేయడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందని అడుగుతున్నారండి. 150 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పట్టింది అక్షాంశ రేఖాంశాలు ఏర్పాటు చేసుకోవడానికి అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, 2000 సంవత్సరాలు పట్టిందండి. అక్షాంశ రేఖాంశాలను ఏర్పాటు చేసుకోవడానికి 2 సంవత్సరాల కాలం అనేది పట్టింది. అదే అక్షాంశ రేఖాంశాలను మొట్టమొదటి రూపొందించిన వారు గ్రీకులు. అదే వాటిని ఏర్పాటు చేసుకోవడానికి మనకి 2000 సంవత్సరాలు అనేది పట్టింది. నెక్స్ట్ మూడోది చూడండి, పటాలు తయారు చేయటంలో ఇతను ప్రసిద్ధి చెందాడు. పటాలు తయారు చేయడంలో ఎవరు ప్రసిద్ధి చెందాడు? పటాలు తయారు చేయడంలో ఎవరు ప్రసిద్ధి చెందారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఇంద్రసి. 2 టాలమీ. 3 జేమ్స్. 4 రూషో. పటాలు తయారు చేయటంలో ఇతను ప్రసిద్ధి చెందాడు, ఎవరు ప్రసిద్ధి చెందారని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఇద్రిసి. ఏంటండి? ఇద్రిసి. పటాలు తయారు చేయడంలో ఇద్రిసి ప్రసిద్ధి చెందాడు. ఇద్రిసి అని పటాలు తయారు చేయడంలో ప్రసిద్ధి చెందినవారు ఇద్రిసి. నెక్స్ట్, మొట్టమొదట ప్రపంచ పటం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? మొట్టమొదట ప్రపంచ పటం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 1124, 1154, 1323, 1792. చూడండి, 1124, 1154, 1323, 1792. మొట్టమొదటి ప్రపంచ పటం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 1154లో మొట్టమొదటి ప్రపంచ పటం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి ప్రపంచ పటం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? 1154 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యధర సముద్రం మీదుగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని మూసివేసిన వారు ఎవరు? మధ్యధర సముద్రం మీదుగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని మూసివేసిన వారు ఎవరు? ఫస్ట్ చూడండి, అరబ్బులు. రెండోది హాలండ్. 3 జర్మనీ. 4 డచ్.
మధ్యధర సముద్రం మీదుగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని మూసివేసిన వారు ఎవరని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, అరబ్బులు. మధ్యధర సముద్రం మీదుగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని మూసివేసిన వారు ఎవరంటే అరబ్బులు అండి. నెక్స్ట్, డచ్ దేశ పటాలు తయారీదారులు పితామహుడైన గెరార్డ్స్ మార్కెటర్ ఏ దేశానికి చెందినవారు? డచ్ దేశ పటాల తయారీదారుల పితామహుడైన గెరార్డ్స్ మార్కెటర్ ఏ దేశానికి చెందినవారు? ఫస్ట్ చూడండి, హాలండ్, న్యూయార్క్, రోమ్, డచ్. ఇతను ఏ దేశానికి చెందినవారు? గెరార్డర్స్ మార్కెటర్ ఏ దేశానికి చెందినవారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, డచ్ దేశానికి చెందినవారు. డచ్ దేశ పటాల తయారీదారుల పితామహుడైన గెరార్డ్స్ మార్కెటర్ డచ్ దేశానికి చెందిన అతను. నెక్స్ట్, భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఫస్ట్ చూడండి, డచ్ వారు, హోలాండ్, పోర్చుగీసు, బ్రిటిష్ వారు. ఈ నలుగురిలో ఎవరు భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు? డచ్, హోలాండ్, పోర్చుగీసు, బ్రిటిష్. ఈ నాలుగిట్లో ఎవరనంటే మనకు ఆప్షన్ 4 అండి, బ్రిటిష్ వారు. భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేసిన వారు బ్రిటిష్ వారు భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, మొట్టమొదట భారతదేశ పటాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? మొట్టమొదట భారతదేశ పటాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 1776, 1892, 1792, 1860. మొట్టమొదట భారతదేశ పటాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. మనకి ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 1 అండి, 1776లో మన మొట్టమొదటి భారతదేశ పటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి భారతదేశ పటాన్ని 1776 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరెస్ట్ ఎత్తును నిరూపించిన వారు ఎవరు? ఎవరెస్ట్ ఎత్తును ఎవరు నిరూపించారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, జార్జ్ ఎవరెస్ట్, 2 టాలీమి, 3 మిలియం, 4 ఎడ్వర్డ్. ఎవరెస్ట్ ఎత్తును ఎవరు నిరూపించినారు అని అడుగుతున్నారండి. నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఉంది, జార్జ్ ఎవరెస్ట్ అండి. ఎవరెస్ట్ ఎత్తును నిరూపించిన వారు ఎవరండి? జార్జ్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ నిరూపించిన వారు ఎవరండి? ఎవరెస్ట్ ఎత్తును నిరూపించిన వారు జార్జ్ ఎవరెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నెక్స్ట్, రాజకీయ పటాలు వేటిని తెలియజేస్తాయి? రాజకీయ పటాలు వేటిని తెలియజేస్తాయి అంటున్నారండి. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, జిల్లాలు, రాష్ట్రాలు, రెండోది నదులు, మూడోది రాజకీయాలు, 4 పంటలు. రాజకీయ పటాలు వేటిని తెలియజేస్తాయని అడుగుతున్నారండి. మనకి రాజకీయ పటాలు మనకి ఫస్ట్ అండి, జిల్లాలు, రాష్ట్రాల గురించి తెలియజేస్తాయి. రాజకీయ పటాలు దేన్ని తెలియజేస్తాయండి? జిల్లాలు, రాష్ట్రాల గురించి తెలియజేస్తాయి. రాజకీయ పటాలు అంటే మనం గుడ్డుగా రాజకీయాలు అంటాం, కానీ రాజకీయ పటాలు అనేవి జిల్లాలు, రాష్ట్రాల గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్, సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని ఏ రకంగా అంటారు? సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని ఏమంటారని అడుగుతున్నారండి. ఏ రకంగా అంటారని ఏమంటాము? సముద్రం మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని ఏమంటాము? ఫస్ట్ చూడండి, ఐసో హిల్స్, ఐసో బార్స్, ఐసో లైన్స్, ఐసోటోప్స్. ఏమంటాం? ఈ నాలుగింట్లో సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని ఏమంటాం అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఐసో లైన్స్ అండి. ఐసో లైన్స్. సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని మనం ఐసో లైన్స్ అని అంటాము. సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని ఐసో లైన్స్ అని అంటాము. నెక్స్ట్, కాంటూర్ రేఖలు చాలా దగ్గరగా తీవ్రమైన వాలు కలిగి ఉన్నట్లయితే వాటిని ఏమంటాము? చూడండి, కాంటూర్ రేఖలు చాలా దగ్గరగా తీవ్రమైన వాలు కలిగి ఉన్నట్లయితే అవి ఏమవుతాయి? చూడండి, ప్రదేశాల సముద్ర మట్టానికి ఒక ఎత్తులో ఉన్నట్లు, ప్రదేశాల సముద్ర మట్టానికి దిగువన ఉన్నట్లు, ప్రదేశాల సముద్ర మట్టానికి అధిక పీడనం కలిగి ఉన్నట్లు,
ప్రదేశాల సముద్ర మట్టానికి అల్పపీడనం కలిగి ఉన్నట్లు. ఈ నాలుగింట్లో ఏంటి? కాంటూర్ రేఖలు చాలా దగ్గరగా తీవ్రమైన వాలు కలిగి ఉన్నట్లయితే ఏంటి? ప్రదేశాల సముద్ర మట్టానికి ఒకే ఎత్తులో ఉన్నట్టు, ప్రదేశాల సముద్ర మట్టానికి దిగువన ఉన్నట్లు, ప్రదేశాల సముద్ర మట్టానికి అధిక పీడనం కలిగి ఉన్నట్టు, ప్రదేశాల సముద్ర మట్టానికి అల్పపీడనం కలిగి ఉన్నట్లు. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 1 అండి. ప్రదేశాల సముద్ర మట్టానికి ప్రదేశాలు సముద్ర మట్టానికి ఒకే ఎత్తులో ఉన్నట్లు, కాంటూర్ రేఖలు చాలా దగ్గరగా తీవ్రమైన వాలు కలిగి ఉన్నట్లయితే ప్రదేశాల సముద్ర మట్టానికి ఒకే ఎత్తులో ఉన్నట్లు అనమాట. నెక్స్ట్ 13 చూడండి. అన్ని ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ఈ సర్వేక్షణ సముద్ర తీరం ఏ ప్రాంతంలో ఉంది? అన్ని ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ఈ సర్వేక్షణ సముద్ర తీరం ఏ ప్రాంతంలో ఉందని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి చెన్నై, రెండోది గోవా, 3 తమిళనాడు, 4 కర్ణాటక. అన్ని ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ఈ సర్వేక్షణ సముద్ర తీరం ఏ ప్రాంతంలో ఉందని అడుగుతున్నారండి. మనకి 4 ఆప్షన్లు ఆప్షన్ 1 అండి చెన్నై. అన్ని ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ఈ సర్వేక్షణ సముద్ర తీరం మనకి చెన్నై ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ఎప్పుడు ప్రారంభమైంది? ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ఎప్పుడు ప్రారంభమైందని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి 1702, 1802, 1903, 1806. ఈ నాలుగింట్లో ఎప్పుడు ప్రారంభమైంది? ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ఎప్పుడు ప్రారంభమైందని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 2 అండి. 1802లో ప్రారంభమైంది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ 1802లో ప్రారంభమైంది అనమాట. నెక్స్ట్ 15 చూడండి. ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివి. వీటిని తయారు చేసింది ఎవరు? ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివి. వీటిని ఎవరు తయారు చేశారని అడుగుతున్నారు చూడండి. ఫస్ట్ బ్రిటిష్ వారు, 2 ఫ్రెంచ్ వారు, 3 సుమేరియన్లు, 4 హోలాండ్ వాసులు. నలుగురిలో ఎవరు తయారు చేశారు? ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివి. వీటిని ఎవరు తయారు చేశారని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 3 అండి. సుమేరియన్లు. ఎవరు తయారు చేశారండి? సుమేరియన్లు. ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివి. వీటిని సుమేరియన్లు తయారు చేశారనమాట. నెక్స్ట్ మనం చూడండి. మొదట ప్రపంచ పటాలను ఎవరు తయారు చేశారు? మొదట ప్రపంచ పటాలను ఎవరు తయారు చేశారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి బాబిలోయన్లు, 2 సుమేరియన్లు, 3 సింధు ప్రజలు, 4 బ్రిటిష్ వారు. మొదట ప్రపంచ పటాలను ఎవరు తయారు చేశారు అని అడుగుతున్నారండి. మొదట ప్రపంచ పటాలను ఎవరు తయారు చేశారు? బాబిలోయన్లు, సుమేరియన్లు, సింధు ప్రజలు, బ్రిటిష్ వారు. నలుగురిలో ఎవరు అంటే మనకు ఆప్షన్ 1 అండి. బాబిలోయన్లు. ఎవరండి? బాబిలోయన్లు. మొదట ప్రపంచ పటాలను ఎవరు తయారు చేశారంటే బాబిలోయన్లు. ఎవరండి? బాబిలోయన్లు. నెక్స్ట్ పటాలు తయారు చేయడానికి అరబ్బు పండితులు, నావికులు ఎవరి పుస్తకాలను ఉపయోగించుకున్నారు? పటాలు తయారు చేయడానికి అరబ్బు పండితులు, నావికులు ఎవరి పుస్తకాలను ఉపయోగించుకున్నారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి జేమ్స్, 2 రూసో, 4 ఇద్రిసి, 4 టాలెమీ. పటాలు తయారు చేయడానికి అరబ్బు పండితులు, నావికులు ఎవరి పుస్తకాలు ఉపయోగించుకున్నారు ఈ నలుగురిలో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. టాలిమి పుస్తకాలను ఉపయోగించుకున్నారు. పటాలు తయారు చేయడానికి అరబ్బు పండితులు, నావికులు టాలిమి పుస్తకాలను ఉపయోగించుకున్నారనమాట పటాలు తయారు చేయడానికి. అలాగే గ్రీకులు పటాల తయారీకి ఆధారంగా మిట్ట మధ్యాహ్నం ఒకే సమయంలో జరిగే కొన్ని ప్రదేశాలను గుర్తించడానికి ప్రయత్నించారు. వాటిని కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీశారు. దీన్నే ఏ రేఖాంశం అని పిలుస్తారు? గ్రీకులు పటాల తయారీకి ఆధారంగా మిట్ట మధ్యాహ్నం ఒకే సమయంలో జరిగే కొన్ని ప్రదేశాలను గుర్తించడానికి ప్రయత్నించారనమాట. వాటిని కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీశారు. దీన్ని ఏ రేఖాంశం అని అంటాము? ఫస్ట్ చూడండి మెరిడియన్, 2 గ్రీనిచ్, 3 టాలిమి రేఖలు, 4 బాబిలోయన్ రేఖలు. నాలుగింట్లో ఏమంటామని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. మెరిడియన్ రేఖలు. ఏమండి? మెరిడియన్. ఏ రేఖలండి?
మెరిడియన్. గ్రీకులు పటాల తయారీకి ఆధారంగా మిట్ట మధ్యాహ్న ఒకే సమయంలో జరిగే కొన్ని ప్రదేశాలను గుర్తించడానికి ప్రయత్నించారు. వాటిని కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీశారు. దీన్నే మనం మెరిడియన్ గీతలనే అంటామంట. ఏమని పిలుస్తామండి? మెరిడియన్ రేఖాంశం అని కూడా పిలుస్తాము. 19 చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో గ్రీసు ఏ భాగంలో ఉంది? హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో గ్రీసు ఏ భాగంలో ఉంది? హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో గ్రీసు ఏ భాగంలో ఉందని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి తూర్పు, రెండోది మధ్య, మూడోది ఉత్తర, నాలుగోది దక్షిణ. హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో గ్రీసు ఏ భాగంలో ఉందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, మధ్య భాగంలో ఉంది. హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో గ్రీసు మధ్య భాగంలో ఉందండి. నెక్స్ట్, తమకు తెలిసిన ప్రపంచాన్ని ప్రాచీన భారతీయ పండితులు ఎన్ని ద్వీపాలుగా విభజించారు? తమకు తెలిసిన ప్రపంచాన్ని ప్రాచీన భారతీయ పండితులు ఎన్ని ద్వీపాలుగా విభజించారని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 4 ద్వీపాలుగా, 6 ద్వీపాలుగా, 7 ద్వీపాలుగా, 8 ద్వీపాలుగా. ఈ 4గింట్లో ఎన్ని ద్వీపాలుగా విభజించారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, 7 ద్వీపాలుగా విభజించారు. తమకు తెలిసిన ప్రపంచాన్ని ప్రాచీన భారతీయ పండితులు 7 ద్వీపాలుగా విభజించారు. 7 ద్వీపాలుగా విభజించడం జరిగిందండి. నెక్స్ట్, మధ్యయుగ కాలంలో భూభాగ సర్వేను మరియు పటాల తయారీని సమ్మిళితం చేసి శిస్తు వసూలు చేసే పద్ధతిని శ్రీకారం చుట్టింది ఎవరు? మధ్యయుగ కాలంలో భూభాగ సర్వేను మరియు పటాల తయారీ సమ్మిళితం చేసి శిస్తు వసూలు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అక్బర్, 2 తోడర్మల్, 3 ఔరంగజేబ్, 4 షాజహాన్. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, మనకి తోడర్మల్ అండి. మధ్యయుగ కాలంలో భూభాగ సర్వేను మరియు పటాల తయారీ సమ్మిళితం చేసి శిస్తు వసూలు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టింది ఎవరంటే తోడర్మల్ అండి. నెక్స్ట్, మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు దేని ఆధారంగా రూపొందించబడ్డాయి? మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు దేని ఆధారంగా రూపొందించబడ్డాయని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి జాబిలోనియస్, సుమేరియన్ల, 3 టాలెమీ, 4 మార్కెటర్ ప్రక్షేపణం. నాలుగింట్లో ఎవరి ఆధారంగా రూపొందించబడ్డ ప్రపంచ పటాలను అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, మర్కేటర్ ప్రక్షేపణం. మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు మర్కేటర్ ప్రక్షేపణం ఆధారంగా రూపొందించబడ్డాయి. మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు మర్కేటర్ ప్రక్షేపణం ఆధారంగా రూపొందించబడ్డాయి. నెక్స్ట్ 23 చూడండి, సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను ఎవరు తయారు చేశారు? సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను ఎవరు తయారు చేశారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి టాలెమీ, రెండోది జేమ్స్, మూడోది రూసో, 4 జార్జ్ ఎవరెస్ట్. సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను ఎవరు తయారు చేశారని అడుగుతున్నారండి. 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, జేమ్స్. ఎవరు తయారు చేశారండి? జేమ్స్. సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను జేమ్స్ తయారు చేశారండి. ఎవరు తయారు చేశారు? జేమ్స్. నెక్స్ట్ మనకు చూడండి 24ది, భూమిపై ఎత్తులు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరివాహక ప్రాంతాలను ఏ రేఖల ద్వారా చూపిస్తామని అడుగుతున్నారు. చూడండి, భూమిపై ఎత్తులు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరివాహక ప్రాంతాలను ఏ రేఖల ద్వారా చూపిస్తామంటే ఫస్ట్ చూడండి ఐసోలైన్స్, కాంటూరు, ఐసోబార్స్ లేదా 1, 2 అంటే ఐసోలైన్స్, కాంటూరు, ఇలా రెండిట్లో కూడా చూపిస్తామా అని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకు ఆప్షన్ 4 అండి, ఐసోలైన్స్ అంటాము, కాంటూర్ అని కూడా అంటామండి. ఐసోలైన్స్, కాంటూర్ రేఖల ద్వారా కూడా చూపిస్తామంట. భూమిపై ఎత్తులు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరివాహక ప్రాంతాలను ఐసోలైన్స్, కాంటూరు రేఖల ద్వారా చూపిస్తామన్నమాట. నెక్స్ట్ 25 చూడండి,
మనం నివసించే ప్రపంచంలో అనేక భౌతిక అంశాలున్నాయి. ఈ క్రింది వాటిని గుర్తించండి అన్నాడండి. మనం నివసించే ప్రపంచంలో అనేక భౌతిక అంశాలున్నాయి. ఈ క్రింది వాటిలో వాటిని గుర్తించండి అన్నాడు. ఫస్ట్ చూడండి పర్వతాలు, రెండోది కొండలు, మూడోది సముద్ర తీరాలు, నాలుగోది పైవన్నీ. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. చూడండి, మనం నివసించే ప్రపంచం అనేక భౌతిక అంశాలు ఉన్నాయి. ఈ క్రింది వాటిలో వాటిని గుర్తించండి అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ ఏంటండి? పర్వతాలు, కొండలు, సముద్ర తీరాలు. పర్వతాలు, కొండలు, సముద్ర తీరాలు. మనం నివసించే ప్రపంచంలో అనేక భౌతిక అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే పర్వతాలు, కొండలు, సముద్ర తీరాలు. పర్వతాలు, కొండలు, సముద్ర తీరాలు. నెక్స్ట్ 26 చూడండి. పశ్చిమ కనుమల్లోని సతత హరిత అరణ్యాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? పశ్చిమ కనుమల్లోని సతత హరితరణ్యాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కర్ణాటక, 2 ఆంధ్రప్రదేశ్, 3 తెలంగాణ, 4 తమిళనాడు. పశ్చిమ కనుమలోని సతత హరిత అరణ్యాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 కర్ణాటక రాష్ట్రంలో సతత హరిత అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో సతత హరిత అరణ్యాలు మన కర్ణాటక రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి 27ది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని గల బీచ్ ఏది? ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం గల బీచ్ ఏది? నాలుగింట్లో చూడండి. మెరీనా బీచ్, రామకృష్ణ బీచ్, మైపాడు బీచ్, ఏది కాదు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని గల ఈ నాలుగింట్లో ఏ బీచ్ ఉంది అనమాట. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఈ నాలుగింట్లో ఏ బీచ్ ఉందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. రామకృష్ణ బీచ్, ఆర్కే బీచ్ అండి. ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్ అండి. నెక్స్ట్ మనకు చూడండి 28ది. భారతదేశ పటంలోని రాష్ట్ర రాజధానులు ఏ గుర్తుతో చూపిస్తాము? చూడండి, భారతదేశ పటంలోని రాష్ట్ర రాజధానులు ఏ గుర్తుతో చూపిస్తారు? ఫస్ట్ చూడండి, చుక్క గుర్తు, ట్రాక్ గుర్తు, రేఖ, సరిహద్దు వేరు రంగులతో. భారతదేశ పటంలోని రాష్ట్ర రాజధానులను ఏ గుర్తు చూపిస్తారని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో ఆప్షన్ 1 అండి. చుక్క గుర్తుతో చూపిస్తాము. చుక్క గుర్తు భారతదేశ పటంలో రాష్ట్ర రాజధానులు మనం చుక్క గుర్తుతో చూపిస్తామన్నమాట. 29. ఆంధ్రప్రదేశ్ పటంలో కృష్ణా లేదా గుంటూరు జిల్లాలను చూపించాలంటే సరిహద్దును గీసి వేరు గాని డిజైన్లతో చూపుతాము. చూడండి, ఆంధ్రప్రదేశ్ పటంలో కృష్ణా లేదా గుంటూరు జిల్లాలను చూపాలంటే సరిహద్దును దేంతో గీసి వేరు రంగులుగా డిజైన్లు చూపిస్తామంటున్నాడు. రంగులతోనా, రాళ్లతోనా, ఓడుతోనా, ఏది కాదు. దేంతో చూపిస్తామని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 రంగులతో. దేంతో గుర్తిస్తామండి? రంగులతో. ఇదండి ఈరోజుకి సంబంధించిన వీడియో. మనకి సోషల్ కంటెంట్కి సంబంధించి బిట్స్ అనేవి చెప్తున్నాం మనం డైలీ. ఇప్పుడు దీనికి ముందు 4 వీడియోస్ చేశాను సోషల్ కంటెంట్కి సంబంధించి. అలాగే మన ఛానల్లో తెలుగు కంటెంట్ మెథడాలజీ కంప్లీట్ చేస్తాము. మళ్ళీ రేపు మనం సోషల్ కంటెంట్కి సంబంధించి లెసన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో చెప్తున్నామండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా వీలుగా ఉంటుంది. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి బిట్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. మీకు లైక్ చేస్తే మీకు నచ్చుతున్నాయని అనుకుంటామండి. లైక్ చేయండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. బాయ్ అండి.